సిక్కిం వరదలతో అతలాకుతలమవుతోంది. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతం కాస్త జల విలయానికి చిగురుటాకులా వణికిపోతోంది. ఇసుక మేటల కింద వాహనాలు, శిథిలాల కింద మృతదేహాలు, ఎటు చూసినా ప్రళయం తాలూకు గాయాలే కనిపిస్తున్నాయి. ఈ జల విలయం ముందు ఊహించిందేనా? హెచ్చరికలను పట్టించుకోకపోవటం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందా? నిర్మాణ లోపాలు, మానవ తప్పిదాలు ప్రకృతి విలయానికి తోడయ్యాయా? సిక్కిం ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. తీస్తా నది పరివాహక ప్రాంతం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. ఓవైపు తెల్లని దుప్పటి పరుచుకున్న హిమగిరులు, మరోవైపు నీలి రంగు సింగారించుకున్న అందమైన సరస్సులతో మనసు దోచే రాష్ట్రం సిక్కిం కాస్త ఇసుక మేటలతో నిండిపోయింది. ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదాలు తోడై శిథిలంగా మారిపోయింది. ఉత్తర సిక్కింలోని లోనక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. తీస్తా నది బేసిస్ పరివాహక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. విరుచుకుపడిన జల ప్రళయానికి ఆర్మీ బేస్ క్యాంపుతో పాటు జనావాసాలు మునిగిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో ఆర్మీ సిబ్బంది, జనం గల్లంతయ్యారు. జనజీవనమంతా అస్తవ్యస్తమైంది. వరదలకు తోడు కుంభవృష్టి వానలు కురవడంతో లోనక్ సరస్సులో నీటిమట్టం భారీగా పెరిగిపోయింది. వరద మొత్తం చూంగ్తాంగ్ డ్యాము వైపు మళ్లడంతో డ్యాం తెగి దిగువ ప్రాంతాలను పోటెత్తింది. భారీగా చేరిన నీరు విద్యుదుత్పత్తి పరికరాలను ధ్వంసం చేసింది. మొత్తం 14 వంతెనలు, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రానికి జీవరేఖ లాంటి NH10కు పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. చుంగ్తాంగ్ డ్యాముకు గండిపడిన సమయంలో లోనక్ సరస్సు నుంచి పూర్తి నీరు డ్యాంలోకి చేరలేదు. ఈ సరస్సులో ఇంకా నీరు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చెప్తున్నాయి. అవి కూడా డ్యాంలోకి చేరితే పెను విపత్తు చోటు చేసుకునేదని నిపుణులు చెబుతున్నారు. ఇటు లోనక్ సరస్సు సైజు గత 30 ఏళ్లలో 3 రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1990లో 0.42 చదరపు కిలోమీటర్లు ఉంటే 2019 నాటికి 1.35 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 6.5 కోట్ల క్యూబిక్ అడుగుల నీరు నిల్వ ఉంది. సిక్కింలో ఇలాంటి సరస్సులు మొత్తం 14 ఉన్నాయి. ఒక్క లోనక్ సరస్సు దెబ్బకే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే మిగతా సరస్సులు విరుచుకుపడితే సిక్కిం మొత్తం తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. ప్రస్తుత విపత్తు క్లౌడ్ బరస్ట్ వల్లే జరిగినా దీని వెనక మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం దాగి ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిక్కింలోని మంచు సరస్సులపై అధ్యయనం జరిపిన కేంద్ర జల సంఘం 2015లోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తీస్తా నదిపై ఉన్న పలు జల విద్యుత్తు ప్రాజెక్టుల్లో చాలా వరకు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు నివేదిక ఇచ్చింది. మంచు సరస్సుల్లో ఉన్నపలంగా వచ్చే ఉప్పెనలతో తీస్తా పరివాహకంలోని దిగువ ప్రాంతాల్లో 175 కిలోమీటర్ల మేర తీవ్రమైన ఆకస్మిక వరదల ముప్పు ఉంటుందని CWC తెలిపింది. ఇటు 733 హిమానీ నదాలతో కూడిన సిక్కిం రాష్ట్రానికి ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నట్టే అని 2001లోనే సిక్కిం మానవాభివృద్ధి నివేదిక హెచ్చరించింది. 2021లో అంతర్జాతీయ పరిశోధకుల బృందం జరిపిన ఓ అధ్యయనం సైతం దక్షిణ లోనాక్ సరస్సుతో సిక్కింకు ముప్పుందని అప్రమత్తం చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ జల ప్రళయానికి నిర్లక్ష్యం ఒక కారణమైతే నాసిరకం నిర్మాణం కారణంగానే చూంగ్తాంగ్ డ్యామ్ కొట్టుకుపోయిందని ఏకంగా సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. గత ప్రభుత్వాల అవినీతి కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలతో ప్రకృతి విపత్తు కాస్త రాజకీయ రంగు పులుముకుంది. సిక్కిం క్లౌడ్ బర్స్ట్ వెనుక చైనా కుట్ర దాగి ఉందా? టిబెట్ వేదికగా క్లౌడ్ సీడింగ్ ప్రయోగం జరిగిందా? బీజింగ్లో మీటింగ్లకు, సిక్కింలో వరదలకు లింక్ ఏంటి? టిబెట్లో చేసిన ప్రయోగంతోనే వరద విలయం జరిగిందా?
సిక్కింలో వరదలకు చైనాకు సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా గత కొన్నేళ్లుగా క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. ముఖ్యమైన సమావేశాలు, ఇంటర్నేషనల్ మీటింగ్స్ ముందు బీజింగ్లో ఉన్న కాలుష్యాన్ని తగ్గించడానికి క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షపాతం సృష్టిస్తోంది. ప్రమాదకరమైన ఈ ప్రయోగాన్ని టిబెట్ పీఠభూమిపై జరుపుతోంది. గత ఏడాది అక్టోబర్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. సరిగ్గా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమై ఏడాది పూర్తయిన రోజున, అంటే అక్టోబర్ 3న సిక్కింలో క్లౌడ్ బరస్ట్ ఘటన జరిగింది. ఇది యాదృచ్ఛికం కాదని, డ్రాగన్ కంట్రీ కుట్ర అని ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా చేసిన ఈ హేయమైన చర్యపై భారత భద్రతా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. గత ఏడాది అక్టోబర్ 3న టిబెటన్ పీఠభూమిపై చైనా విమానం పరిమాణ డ్రోన్ వింగ్లోంగ్ 2ను ఉపయోగించి 5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. చైనీస్ ఆర్మీ, వాతావరణ శాఖ, వాతావరణ మార్పు కేంద్రం మరియు చెంగ్డూకు చెందిన మానవరహిత ఏరియల్ వెహికల్ సిస్టమ్ కంపెనీ లిమిటెడ్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. టిబెట్ పీఠభూమిపై చైనా ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఇది భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తమైంది. టిబెటన్ పీఠభూమి సహజంగా నీటి వనరులతో సమృద్ధిగా ఉంటుంది. అక్కడ అనేక డ్యాంలు నిర్మించడం ద్వారా ఈశాన్య భారతదేశంలో ఆకస్మిక వరదలు వచ్చేలా చైనా కుట్ర పన్నుతోంది. అయితే టిబెటన్ పీఠభూమిపై చైనా క్లౌడ్ సీడింగ్ చేయడం జాతీయ భద్రతా సమస్య అని భారత్ వాదిస్తోంది. ఈ భయాలను, వాదనలను పట్టించుకోకుండా చైనా తన పని తాను చేసుకుంటూ పోతోంది. తమ దేశంలో ఎక్కువ భాగం కరువు బారిన పడినందున కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నామని వాదిస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీ ఇండియా చైనా సరిహద్దులో ఈ ప్రయోగాలను చేయడమే ఆందోళనకరంగా మారింది. దీని వెనక కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిక్కిం వరదల వ్యవహారంలో చైనా పాత్ర ఉందని తేలితే ఇండియా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.